ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు. ఈరోజు జీవాహారము మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. Matthew chapter 16 verse 18. And I say also unto thee, that thou art Peter, and upon this rock I will build my church, and the gates of hell shall not prevail against it. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తనను వెంబడిస్తున్నటువంటి తన ప్రియమైన శిష్యులందరినీ అడుగుతా ఉన్నారు. ఏమని? నన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారు అని, జనులు ఏం చెప్పుకుంటున్నారు అని. ఆయన కైసరయ ప్రాంతమునకు వచ్చినప్పుడు ఈ యొక్క సందర్భం జరిగింది. అయితే ఆయన శిష్యుల్లో కొందరు అంటున్నారు కదా, బాప్తీసమిచ్చు యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారని ఆయనకు సమాధానం ఇస్తున్నారు. నిజం కదా? నేటి రోజుల్లో కూడా ఈ యొక్క సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నేటికి అనుకునటలేదా? కొందరేమో ఆయన దేవుడిగా అంగీకరించరు, ఒక ప్రవక్త అంటున్నారు ముస్లిమ్స్. అలాగే చాలామంది దేవుడి గురించి రకరకాలైనటువంటి అపోహలతో జీవిస్తూ ఉన్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య మంచి సంబంధం కుదరాలంటే వారి గురించి మనకు పూర్తిగా తెలియాలి. కొన్ని కనీసము అభిరుచులన్నా కలవాలి. భార్యాభర్తలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటే కానీ వారి యొక్క జీవితాన్ని అన్యోన్యంగా సాగించలేరు. ఇక్కడ దేవుడు అడిగేదాన్ని బట్టించి వారి యొక్క హృదయాల్లో ఆయన స్థానం ఏంటి అని ఆయన కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అలా అడుగుతూ వస్తున్నప్పుడు దేవుడు పేతురును కూడా అడుగుతున్నారు. అప్పుడు పేతురు అంటున్నారు కదా, నీవు సర్వోన్నతుని దేవుని కుమారుడు అని. అప్పుడు క్రీస్తు ప్రభు వారు, సీమోను పేతురు బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదనని ప్రభువారు సెలవిస్తున్నారు. ఇదే సందర్భము మాథ్యూ, మార్క్, లూక్ చాప్టర్స్లో కూడా వ్రాయబడి ఉంటుంది. అయితే ఈరోజు ప్రభు వాక్యము ఉదయాన్న నీతో నాతో సెలవిస్తున్నది ఏంటంటే, పేతురుకు ఉన్నటువంటి ప్రత్యక్షత నీకును కలిగి ఉన్నావా? అయితే నీవు ధన్యుడవు. పేతురును ప్రభు ఏ విధంగా అన్నారో నీవు ధన్యుడవని ఈరోజు నిన్ను కూడా ప్రభు వాక్యము నువ్వు ధన్యుడవని సెలవిస్తున్నది. పరలోకమందు తండ్రి నీకు బయలుపరిస్తే కానీ దేవుని యొక్క వాక్యమును, ఆయన యొక్క ఔన్నత్యమును, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని ఎవరు కూడా అర్థము చేసుకోలేరు. కాబట్టి ఈ లోకంలో ఎవరు ఏమనుకున్నప్పటికీ, ప్రభువును ఎవరు తూలనాడినప్పటికీ, వారు ఆయన్ను క్రీస్తుగా ఒప్పుకున్నప్పటికీ, దేవుడిగా అంగీకరించకపోయినప్పటికీ, నీవు దేవునిగా అంగీకరించి నీ కొరకు ఆయన జన్మించాడని, మరణించాడని, మరణపును గెలిచి పునరుద్ధానపు శక్తితో లేచాడని, నీకు కూడా ఆ పునరుద్ధానంలో పాలు పొంచి ఉన్నాడని నీవు విశ్వసించినట్లయితే నీవు ధన్యుడవు. ఆయన నీ కొరకు మరలా తిరిగి రానయ్యున్నాడు. నీవు ఆ విధంగా విశ్వసించినట్లయితే ప్రభువు నీ యొక్క విశ్వాసం మీద కూడా సంఘం కట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొక్క వాక్యమును ప్రచురించడానికి, నీవు తెలుసుకున్న సత్యమును ప్రకటించడానికి, ఆయన సాక్షిగా ఆయన క్రియలను వివరించడానికి నీవు ఏర్పరచబడిన వారమని జ్ఞాపకం చేసుకొని, తెలివితో ఆలోచించి, జ్ఞానము కలిగి దేవుని యొక్క పనికి పూనుకొనవలెను. ఆ విధంగా నీవు దేవుని యొక్క పిలుపును అర్థం చేసుకున్నట్లయితే పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలువనేరవు. నీవు వేటిని ఈ భూమి మీద జరిగిస్తావో పరలోకమందు కూడా అవి విప్పబడతాయి.
నువ్వు వేటినైతే భూమి మీద బంధిస్తావో పరలోకమందు కూడా అవి బంధించబడతాయి. అట్టి అధికారము దేవుడు నీకు ఇచ్చి ఆయన కొరకు నిన్ను, నీ జీవితాన్ని వాడుకుంటారు. మీరు దేవుని పిలుపుని పొందుకున్న వారైతే ఆలస్యం చేయకుండా దేవుని గురించి మరింతగా ముందుకు సాగాలని ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. దేవుడి వాక్యం మీ హృదయాల్లో భద్రపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, నీవు దేవాది దేవుని యొక్క కుమారుడవని, నా కొరకు ఈ లోకంలోనికి వచ్చిన్నావని, మరణించి తిరిగి లేచి మరలా రానయ్యున్నావని విశ్వసిస్తున్నాను తండ్రి అంటూ ప్రభువా, నీ సన్నిధిని ఏ మోకారైతే మోకరించి ప్రభువా నిన్ను విశ్వసించి నీ యందు నిరీక్షణ కలిగి నీకు మొరపెట్టుచున్నారట బిడ్డలందరినీ దృష్టించిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగోనైనా సీమోను పేతురును ఆ యొక్క బండ మీద నీకు సంఘమును కట్టేదని సెలవిచ్చినావు ప్రభా. ఎంతోమంది నీ సేవ చేయాలని నీ యొక్క పిలుపును పొందుకొని కూడా నాయన ఈ లోక శ్రమలకు, ఈ లోకంలో జరిగేటువంటి వ్యర్థమైన క్రియలు చూచి భయపడి వెనకడుగు వేస్తున్నారు. అటువంటి వారందరినీ బలపరచండి తండ్రి, నిలవబెట్టండి నాయన. ఏ విధంగా అయితే పేతురు చుట్టూ చూస్తున్న గాలిని, అలలను చూసి భయపడి మునిగిపోసాగాడు, అల్ప విశ్వాసి విశ్వాసము కలిగి లెమ్మని సెలవిచ్చినట్లుగా మరొకసారి వారికి సెలవిచ్చి నిలవబెట్టుకో తండ్రి. ఎంతోమంది ప్రభువాని యొక్క వాక్యం కనుమరుగైతున్న తండ్రి, అబద్ధ బోధకులు విచ్చలవిడిగా యథేచ్ఛగా తండ్రి అబద్ధములు బోధిస్తూ అనేక మంది విశ్వాసులను చెడగొడుతున్నారు. సహాయం చేయండి ప్రభు. ఏ ఒక్కరూ తప్పిపోకుండా నీ యందు భద్రపరచబడటకు సహాయం చేయండి. ఆర్థిక అవసరతలన్నింటినీ తీర్చండి ప్రభు. మూయబడిన గర్భమును తెరవండి తండ్రి. జాబ్స్ లేని వారికి జాబ్స్ ఉందా ఇచ్చేయండి. యవ్వనస్తులకు మంచి సంబంధాలను వారి యొక్క కుటుంబంలో కట్టండి. కుటుంబాల శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యతను దయచేయండి. చిన్నబిడ్డలకు ఆయురారోగ్యాలు దయచేయండి. మంచి చదువులు, విద్యలు, బుద్ధులు, జ్ఞానమందును వర్ధిల్లుటకు సహాయం చేయమని, పరిచర్య అంతటి నూరంతలుగా ఫలింపచేయమని, సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోతున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.